ఆరాధించుకుందాం. మరి ఒకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరం కళ్ళు మూసుకొని ఆరాధించుకుందాము. కళ్ళు తెరిచి ఉండడం వల్ల ఎదుటి వ్యక్తి మీద ఉన్న అభిప్రాయాన్ని బట్టి మనం దేవునితోని కనెక్టివిటీ కాలేమేమో. కాబట్టి దయచేసి అందరు కళ్ళు మూసుకుంటే దేవునితోని మన కనెక్టివిటీ ఉండాలి. అది గమనించండి. దయచేసి అందరూ కళ్ళు మూసుకోనండి. గత సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు మనల్ని కాచి కాపాడిండు మన దేవుడు. గత సంవత్సరం మనం ఏ విధంగా ఉన్నామో అది వదిలేద్దాం. మనము క్రైస్తవులుగా ఉండాలి అంటే మన ప్రవర్తన ఏ విధంగా ఉన్నది, మన అపార్ట్మెంట్లో నేను ఎవరితో ఏ విధంగా ఉన్నాను, నా ఉద్యోగంలో నా ఉద్యోగస్తులతో నేను ఏ విధంగా ఉన్నాను, అలాగే నా కాలనీలో నేను ఎవరితో ఏ విధంగా ఉన్నామో మనం గమనించుకోవాలి. మనము దేవుని ఏర్పరచుకున్న బిడ్డలము కాబట్టి మనము క్రైస్తవులుగా జీవించాలి ఈ సంవత్సరం అని ఒక నిరీక్షణ కలిగి ఉండాలని నేను తెలియజేస్తున్నాను. అలాగే యేసయ్య చెప్పిన ప్రకారం మనం జీవించాలి. ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ ది లైఫ్ అని చెప్పారు. కాబట్టి మన ముఖ కవలికలు చూడగానే వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళు యథార్థవంతులు, వీళ్ళు నిజాయితీపరులు అని చెప్పేసి కనిపించాలి. వీరు సత్యమనే మాట్లాడతారు, సత్యంతోనే ఉంటారు అని చెప్పేసి తెలియాలి. రాత్రి అలాగే మన పాస్టర్ గారు కూడా ఒక వాక్యంలో, జకర్యా వాక్యంలో కూడా చెప్పినారు, మీరు చేయవలసిన కార్యం లేవనగా, ఈ సంవత్సరం మనం చేయవలసిన కార్యం లేవనగా ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవాలని చెప్పిండు పాస్టర్ గారు. సత్యమును బట్టి, సమాధానకరమైన న్యాయాన్ని బట్టి మీ గుమ్మంలో తీర్పు తీర్చవలనని మనం రాత్రి ధ్యానించినాము. తన పొరుగు వాని మీద ఎవడునూ దుర్యాలోచన యోచింపకూడదు, అబద్ధ ప్రమాణం చేయకూడదు అని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఈ సంవత్సరం మనము ఈ విధంగా ఉందామని మనం ఒక తీర్మానం చేసుకుందాము. ఈ విధంగా ఉండడం వల్ల మన జీవితాల్లో ఏం జరుగుతుందంటే, యోబు గ్రంథము 8వ అధ్యాయం 22వ వచనం, మీ నోటి నిండా నవ్వు కలుగజేస్తాడు. ఈ సంవత్సరం అంతా మనకు నవ్వు ఉండాలి. కాబట్టి దయచేసి మనమందరము దేవుడు చెప్పిన ప్రకారం మనం జీవిస్తాము. కాబట్టి ఇప్పుడు మనం ఒక పాట పాడే ముందు ఆయన ఆరాధిస్తాము. ఎంత మట్టుకంటే మనం ప్రాణం ఉన్నంత మట్టుకు ఆయన ఆరాధిస్తాము, ఆయనను ప్రార్థిస్తాము. మనం మట్టిలో చేరేంత మట్టుకు ఆయనను ప్రార్థిస్తాము, ఆయనను సేవిస్తాము. ఎప్పటి వరకు? మహిమలో చేరే వరకు ఆయనను సేవిస్తాము. కాబట్టి మనం అందరము స్తుతిస్తాము, దేవుని హృదయపూర్వకంగా స్తుతిస్తాము, చేతులెత్తి స్తుతిస్తాము. ప్రార్థించేదా
యేసు రాజా నిన్నే ప్రేమించెదా 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 నా ప్రాణమున్నంత వరకు నీ మధ్యలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ఆయనను మనం సేవిస్తే మనకు ఎంతో ఆనందం ఉంటుంది. ఆయన మన హృదయంలో ఉంటే మనం చక్కటి మార్గంలో నడిపిస్తాడు మనల్ని. ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎంత కష్టం వచ్చినా, ఎంతటి విపత్కర పరిస్థితిలోనైనా ఆయన ఉంటే ఆ ఆనందం, ఆ సంతోషము చెప్పనలవి కాని సంతోషం ఉంటుంది. కాబట్టి ఆయనను మన హృదయంలో చేర్చుకుంటే మనకు సమాధానం. ఈ సంవత్సరం మన హృదయంలో ఆయనను ఆహ్వానిస్తాము. మన హృదయంలో ఉంటే, దేవునితో ఉంటే మనకు సంతోషము, సమాధానము. మనం మాట్లాడితే ఆయన మనతో మాట్లాడతాడు. మనము పిలిస్తే ఆయన పలుకుతాడు. మనము అయ్యా అని చూస్తే ఆయన మన వైపు చూస్తాడు. కాబట్టి మనం ఆయన వైపు చూస్తూ మన హృదయాలకు ఆహ్వానిస్తాము. ఎన్ని బాధలున్నను ఇబ్బందులెదురైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను ఎన్ని బాధలున్నను ఇబ్బందులెదురైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ముందే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నేనుగానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నేనుగానేసయ్యా.
చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా.